ఏ గాయ్స్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్నేల్ అయితే చూసారు కదండి. నేనైతే ఇక్కడ ఒక వెల్కమ్ బొమ్మనైతే రెడీ చేయబోతున్నాను. సో దానికి ఫస్ట్ ఒక ప్లాస్టిక్ బిందె అయితే తీసుకున్నా. అలాగే ఒక వాటర్ తాగే చెంబు అండ్ లక్ష్మీ అమ్మవారిది ఫేస్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తీసుకున్నా. అండ్ అంటే డబల్ టెప్ గమ్ తీసుకున్నా. అండ్ పిన్స్ తీసుకున్నాననమాట. అండ్ ఒక శారీ ఉంటే సో పాత శారీ దాన్నయితే లంగావణిలాగా కట్ చేసుకున్నాను. అండ్ ఫైనల్‌గా అంటే ఒక దుప్పట్టా తీసుకున్నాను. సో ఈ దుప్పట్టా ఎందుకు వాడతాననేది సో ఫైనల్‌లో చూపిస్తాననమాట. అండ్ అలాగే కాళ్ళు, చేతులు కూడా తీసుకున్నాను. సో అంటే బొమ్మకి మెయిన్ కాళ్ళు, చేతులు ఉండాలి కదా! సో అందుకే నెక్స్ట్ ఇక్కడైతే ఒక అంటే ప్లాస్టిక్ బిందెలకి రాగులైతే వేస్తున్నాను. అంటే అది ప్లాస్టిక్ బిందెకి కాబట్టి పడిపోతుంటుందనమాట. సో అందుకే కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇలా రాగులైతే యాడ్ చేశాను. తర్వాత సో ఇలా చెంబైతే పెట్టాలనమాట బిందెకి పై భాగంలో. మనం చెంబు పడిపోకుండా అంటే అల్లాడకుండా ఉండాలంటే మనము డబల్ టేప్ గమ్ ఉంటుంది కదండీ! సో దాన్నైతే తీసుకొని బిందెకి 4 వైపులా ఇలా డబల్ టేప్ గమ్ అయితే స్టిక్ చేసుకోవాలి. అండ్ దానిపైన ఒక లేయర్ ఉంటుందన్నమాట. సో దాన్ని తీసేస్తే అది స్టిక్ అయిపోతుందన్నమాట. సో నేను అందుకే ఇక్కడైతే చెక్ చేసుకున్నా. అండ్ పైనుండే స్టిక్కర్‌ని అయితే తీసేస్తున్నాను చూడండి. సో ఇప్పుడైతే అక్కడ గమ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము చెంబునైతే ఫిట్ చేస్తే సో నీట్‌గా మంచిగా సెట్ అయితే అయిపోతుందన్నమాట. అండ్ అంటే ఇటు అటు అల్లాడకుండా మనం ఇలా అయితే స్టిక్ చేసుకోవాలి. చెంబులోకి కొద్దిగా రాగులైతే వేశాను. అండ్ అలాగే ఇక్కడైతే శారీ అయితే కడుతున్నాను చూడండి. ఈ శారీ అయితే మా అత్తయ్యదనమాట. ఓల్డ్ శారీ. సో నేను ఇలా వెల్కమ్ బొమ్మలైతే చేయాలి అనేసి మా అత్తయ్య శారీ అయితే తీసుకున్నా. సో పాపం ఇచ్చారు నాకైతే. అండ్ ఈ శారీనైతే నేను వెల్కమ్ బొమ్మలు 2 చేయబోతున్నాను. అంటే అమ్మవారు ఉంటారనమాట. సో లక్ష్మీ అమ్మవారు అండ్ అమ్మవారికి ఇటువైపు, అటువైపు 2 వెల్కమ్ బొమ్మలు అంటే ద్వారపాలకులు అంటారు కదండీ! సో ఆ టైప్ అనమాట. సో అందుకే అలాంటి బొమ్మలైతే చేయాలని ఇక్కడైతే అంటే ఆ బొమ్మలు 2 సేమ్ ఉండాలని మా అత్తయ్య ఓల్డ్ శారీనైతే నేనైతే ఇక్కడ లంగావోణి టైప్ అయితే కట్ చేసి ఇక్కడైతే రెడీ చేస్తున్నాననమాట బొమ్మనైతే. నేను ఇక్కడైతే చిన్న చిన్నగా ప్లీట్స్ అయితే వేసుకుంటున్నాను చూడండి. సో చాలా పెద్ద పెద్దగా వేసుకుంటే అంత లుక్ రాదనమాట. సో ఇలా చిన్న చిన్నగా ప్లీట్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడైతే నీట్‌గా అంటే కొంచెం ఐరన్ ఉంటే బాగుంటుంది. సో నేనైతే ఐరన్ చేయలేదనమాట. సో మనం వేసిండే ప్లీట్స్‌ని నీట్‌గా సెట్ చేసుకోవాలన్నమాట. అండ్ సెట్ అయిన తర్వాత అక్కడ అంటే అది ఒక పిన్ అయితే వేయాలి. సేఫ్టీ పిన్ లేదంటే మనం వేసిండేదంతా వేస్ట్ అయిపోతుందన్నమాట. అందుకే నేను ఇక్కడైతే ఒక పిన్ అయితే ఆ ప్లీట్స్ అంతా సెట్ చేసి సో ఒక పిన్ అయితే వేసుకున్నా. నెక్స్ట్ దీన్ని బిందెకైతే పెట్టి ట్రై చేస్తున్నానన్నమాట. సో ఎలా వస్తుంది అనేది. ఇక్కడైతే కొంచెం చూస్తున్నా. సో ఎలా వస్తుందో ఏమో అనేది. అండ్ కొంచెం బాగా వచ్చిందనమాట. సో ఇంకా పై భాగంలో అంటే బిందెకి కంఠ భాగం ఉంటుంది కదండీ పై భాగంలో. సో అక్కడైతే మనము శారీనైతే పెట్టి కొంచెం ఫోల్డ్ చేయాలన్నమాట. నేను ఇక్కడైతే ఫోల్డ్ చేశాను. కొంచెం లెంత్ అయిందనమాట. సో అందుకే నేను కొంచెం ఫోల్డ్ అయితే చేసి బిందెకి పై భాగంలో ఉంటుంది కదండీ! సో అక్కడైతే పెట్టి ఒక థ్రెడ్‌తో కట్టేస్తున్నాననమాట టైట్‌గా. సో మీరు వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది. అండ్ ఇక్కడైతే చూడండి సో టైట్‌గా కట్టేసుకున్నాను. సో లూజ్ కాకూడదనమాట. కొంచెం టైట్‌గా అయితే టై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడైతే ఒక వుడ్ పీస్ అంటే కట్టి లాంటిదైతే తీసుకున్నాననమాట. అంటే మనము వుడ్ స్కేల్ కూడా వస్తుంది కదండీ! సో దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే వుడ్ పీస్ అయితే తీసుకున్నాననమాట. దీన్నైతే చెంబు పై భాగంలో పెట్టి కట్టేస్తున్నాననమాట. ఎందుకంటే సో మనకి ఎలా భుజం ఉంటుందో సో ఇక్కడ కూడా బొమ్మకి ఒక భుజం లాంటిది సెట్ అయితే చేస్తున్నా. సో మనం కొంగు వేసినప్పుడు ఇలా ఈ వుడ్ అంటే ఈ కట్టి మీద మనము వేస్తామన్నమాట. సో అది వీడియో చూస్తుంటే మీకే తెలుస్తుంది. ఇది కొంచెం టైట్‌గా కట్టుకోవాలన్నమాట. లేదంటే బొమ్మ స్ట్రైట్‌గా ఉండదు. సో నేను అందుకే ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటున్నా. సో టైట్‌గా ఉందా లేదా అనేది. నెక్స్ట్ ఇక్కడైతే నేను ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నా. సో ఇదైతే కాటన్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నా. శారీ గ్రీన్ కలర్ కాబట్టి కొంచెము గ్రీన్ కలరే ఉండాలని ఇక్కడైతే గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నా. సో దాన్ని ఇలా చెంబు పెట్టింటాం కదండీ! అది చెంబు కనిపించకుండా దాన్ని కవర్ చేయాలని సో ఆ ఉద్దేశంతో ఇలా బ్లౌజ్ పీస్‌ని అయితే తీసుకొని నీట్‌గా ఫోల్డ్ అయితే చేసి సో బ్యాక్ సైడ్‌లో కట్టేస్తున్నాననమాట. అంటే వీడియోలో చూస్తున్నారు కదండీ! సో కొంచెం అలా కట్టేసుకోవాలి. టై అయితే చేసుకోవాలి.
నెక్స్ట్ ఇక్కడైతే కొంగు వేయడానికి సో ఇలా ప్లీట్స్ అయితే చేసుకుంటున్నాను. అండ్ బొమ్మ కాబట్టి చాలా చిన్న చిన్నగా ప్లీట్స్ అయితే తీసుకుంటే సో చాలా అంటే బావుంటుందనమాట లుక్ వైస్. ఇక్కడైతే నేను ఫస్ట్ దుపట్టాలాగా అంటే మనము చూడిదార్స్ మీద దుపట్టా వేసుకుంటాం గదండీ! సో ఆ టైప్ అయితే వేద్దామని ట్రై చేశాను. సో ఎందుకో నాకంత నచ్చలేదనమాట. సో అందుకే మళ్ళీ తీసేసి ఇలా మనం నార్మల్‌గా శారీ కట్టుకున్నప్పుడు వేసుకుంటాం కదండీ! లేదంటే లంగావోణి బెస్ట్. లంగావోణికి మనము వేస్తాం గదండీ! సో దుప్పట ఆ టైప్ అయితే ఇక్కడైతే వేస్తున్నాననమాట. సో ఇదైతే కొంచెం బాగా నీట్‌గా సెట్ అయినట్లు అనిపించింది. అందుకే నేను ఇక్కడైతే అలాగే వేస్తున్నాననమాట. అండ్ ఇక్కడైతే కొంగుకి లాస్ట్ ఉంటుంది కదండీ! సో ఆ పీస్‌నైతే తీసుకొనొచ్చి అంటే బిందిగంతా కనిపించకుండా ఇక్కడ వీడియోలో చూస్తుంటే మీకు క్లియర్‌గా తెలుస్తుందనమాట. నేను సో ఆ బిందిగంతా కనిపించకూడదని కవర్ చేస్తున్నాననమాట ఇక్కడైతే. సో అలా తీసుకొని కవర్ అయితే చేసి ఇక్కడైతే పిన్ అయితే వేసేస్తున్నాననమాట సేఫ్టీ పిన్స్. సో నెక్స్ట్ ఇలా పిన్ వేసిన తర్వాత ఇప్పుడైతే బొమ్మనైతే చూపిస్తాను చూడండి. సో బ్యాక్‌లో గూడా మనకి బిందిగేమీ కనిపించకుండా సో నీట్‌గా కవర్ అయిపోయిందనమాట. సో అంటే బొమ్మ గూడా చాలా బాగొచ్చింది. అండ్ లంగావోణి టైప్ అంటాం గదండీ! సో అలా అంతా క్యూట్‌గా కనిపిస్తుండే అనమాట. సో నాకు ఇలా దుపట్టా వేసినప్పుడే సో చాలా బాగా అనిపించింది. అందుకే నేను ఇలాగే వదిలేసాననమాట. సో చూడండి ఎంత బాగా కనిపిస్తుందంటే సో మా అత్తయ్య శారీ సో ఎంత బాగా కనిపిస్తుందంటే అంటే ఓల్డ్ శారీ అనమాట. సో చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడైతే నడుముకి డాబ్ లాంటిది సో కట్టాలని నా దగ్గర అయితే ఇలాంటిది లేస్ ఉన్నిందనమాట గోల్డ్ కలర్‌లో. సో దాన్నైతే నడుముకి అంటే డాబ్ లాగా వేద్దామని సో చూస్తున్నా బానే ఉన్నిందనమాట. సో అందుకే దీన్నే ఒక డాబ్ లాగా అంటే ఆ లేస్‌ని కట్ చేసుకొని డాబ్ లాగా టై చేసేసాననమాట ఇక్కడ. డాబ్ లాగా టై చేసిన తర్వాత సో ఓవరాల్‌గా ఒక లుక్ అయితే చూపిస్తున్నాను చూడండి. సో చాలా అందంగా అంటే క్యూట్‌గా వచ్చిందనమాట. అండ్ లంగా ఓణి టైప్ లాగే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడైతే చెంబులో ఒక టెంకాయ అయితే పెట్టాననమాట. అంటే మనము ఈ టెంకాయకి ఫేస్ అనేది సెట్ చేయాలి. సో అందుకే ఇక్కడైతే టెంకాయ అయితే పెడుతున్నా. సో బట్ బిఫోర్ నేనైతే చేతిలో అండ్ హ్యాండ్స్ అయితే పెట్టేద్దామని ఇక్కడైతే ఫస్ట్ హ్యాండ్స్ అయితే ఎత్తుకున్నాను. సో ఇది లక్ష్మికి అని ఇలా సెపరేట్‌గా హ్యాండ్స్ వస్తాయన్నమాట మనకి బ్యాంగిల్ స్టోర్‌లో. బట్ నేను ఇది అమ్మవారి టైప్ అయిపోతుందని సో ఇక్కడైతే నేను నార్మల్ మన హ్యాండ్స్ లాగా సెట్ చేయాలని సో ఇక్కడైతే కట్ చేస్తున్నాను చూడండి. జస్ట్ ఒక్క నాట్ వేసింటారనమాట. సో అంతే. సో ఒక థ్రెడ్‌తో మనమైతే అది నీట్‌గా చూసుకొని కట్ చేసుకొని మన హ్యాండ్స్ లాగా రెడీ చేసుకోవాలనమాట. అంటే మనకి ఎలా స్ట్రెయిట్‌గా ఉంటుందో అలాగా. సో మనకి ఇది అమ్మవారు ఒక ఆశీర్వదిస్తూ ఉంటుందనమాట. సో మనకి అలా పెడితే అది అంటే అమ్మవారు అయిపోతారనమాట. సో మనకు కావాల్సిండేది వెల్కమ్ టైప్ ఉండాలనేసి సో నేను ఇక్కడైతే అలా హ్యాండ్స్ అయితే తీసేసి ఇలా స్ట్రెయిట్‌గా అయితే పెట్టేసి ఒక సూది దారంతో అయితే కుట్టేస్తున్నాను చూడండి. సో ఇలా చేసుకోవడం వల్ల అమ్మవారిలాగా కనిపించకుండా ఇలా వెల్కమ్ బొమ్మల్లాగా అయితే కనిపిస్తుందనమాట. సో నేను ఇక్కడైతే ఒక హ్యాండ్స్ అయితే కుట్టేసాననమాట. సో సేమ్ ఇలాగే ఇంకో హ్యాండ్స్ కూడా కుట్టుకోవాలి. సో నేను ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. సో ఒక హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇంకో హ్యాండ్స్‌ది కట్ చేసి పెట్టుకున్నాననమాట. సో దాన్ని కూడా సేమ్ ఇలాగే స్ట్రెయిట్‌గా పెట్టుకొని సో నార్మల్ మన చేతుల్లాగా కుట్టుకోవాలి. సో ఇక్కడైతే 2 కుట్టుకొని రెడీ అయితే చేసుకున్నాను చూడండి. సో ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్‌ని ఇలా భుజంలాగా రెడీ చేసుకున్నాం గదండీ! కట్టి అంటే స్కేల్ లాంటిది. సో దానికైతే కట్టేయాలనమాట. అండ్ మనకి ఎక్కడెక్కడ సేఫ్టీ పిన్స్ అవసరమైతుందో సో అక్కడైతే సేఫ్టీ పిన్స్ అయితే పెట్టి సో ఇలా హ్యాండ్స్ నీట్‌గా వచ్చేలాగా సో కట్టుకోవాలనమాట. నేను ఇక్కడైతే నడుము దగ్గర ఒక పిన్ అయితే వేశాను. అండ్ ఇటువైపు, అటువైపు వేశాను. అండ్ అలాగే ఇక్కడ 2 హ్యాండ్స్‌ని జోడించి అక్కడైతే ఒక నాట్ లాగా కుట్టుకున్నాననమాట. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడైతే ఫేస్ అయితే సెట్ చేస్తున్నాననమాట. అంటే నాకు బొమ్మ లాంటి ఫేస్ దొరకలేదు. సో అందుకే ఇక్కడైతే అమ్మవారి ఫేసే కడుతున్నాను. అంటే బ్యాంగిల్ స్టోర్‌లో ఇలా అమ్మవారి ఫేస్‌లయితే దొరుకుతాయన్నమాట. సో నేను ఆ ఫేసే తెచ్చి ఇక్కడైతే కట్టేస్తున్నాను.
అంటే మనము ఈ ఈ అంటే ఈ ఫేస్ పెట్టడం వల్ల కొంచెం అమ్మవారి లుక్ రావచ్చు. బట్ మనం హ్యాండ్స్ అయితే ఇలా సెట్ చేసాం కాబట్టి కొంచెము ఆ లుక్ రాదేమో అనుకుంటున్నా. అంటే వెల్కమ్ బొమ్మల్లాగా కనిపిస్తాయేమో అని అనుకున్నా. సో, మీరేమంటారు చెప్పండి? సో, నాకైతే కొంచెం అంటే అమ్మవారి లుక్ అయితే రాలేదు అని నేను కొంచెం ఫీల్ అయ్యాననమాట. ఏదైనా మనం అనుకునే విధానంలో ఉంటుందనమాట. మనం అమ్మవారు అనుకుంటే అమ్మవారైతారు. సో, వెల్కమ్ బొమ్మలాగా కనిపిస్తుంది అనుకుంటే వెల్కమ్ బొమ్మలైతే అయితారనమాట. నెక్స్ట్ ఇక్కడైతే జ్యువెలరీస్ అయితే వేస్తున్నాను. సో, నా దగ్గర ఇవి ఉన్నిందనమాట. కమ్మలు అండ్ జోకర్ టైప్ ఒక నక్లీస్ అయితే ఉన్నింది. సో, దాన్నైతే వేశాను. అండ్ అలాగే జడ బిళ్ళలు సో, జడ ఉన్నిందనమాట. జడ బిళ్ళలు అంటారు కదండీ! సో, దీన్నైతే సో, అది ఉన్నిందనమాట నా దగ్గర. సో, దాన్ని కూడా వేశాను. సో, ఎంతైనా అంటే అమ్మవారైనా అంటే ఆడపిల్ల అంటేనే సో, మంచిగా జ్యువెలరీస్ అయితే ఏసి, ఇలా జడ బిళ్ళలైతే వేసి, పూలైతే పెడితే సో, చాలా లక్షణంగా కనిపిస్తారు కదండీ! సో, ఇక్కడైతే నాకు చాలా అలాగే అనిపిస్తుండే. అండ్ ఇక్కడైతే ఫ్లవర్స్‌ని ఎలా పెట్టాలనో తెలియక కొంచెం సతమతమయ్యాననమాట. సో, ఇలా పెడదామా? లేదంటే నార్మల్‌గా మనం పెట్టుకుంటాం గదండీ! సో, అలా పెడదామా అని ట్రై చేస్తున్నాను. సో, కొంచెం మనం పెట్టుకునే టైప్‌లోనే కొంచెం బాగా కనిపిస్తుండే. సో, అందుకే ఫైనల్‌గా అలాగే పెట్టేసాననమాట. అండ్ ఓవరాల్ లుక్ అయితే అంతా రెడీ అయిపోయింది. సో, నాకు చాలా బాగా అనిపించింది. సో, ఇది అంటే మన చేతులతో మనం రెడీ చేస్తుంటే సో, ఇంత బాగా కనిపిస్తుందా బొమ్మ అనిపించిందనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించేసింది. సో, కొంచెం ఎత్తుకున్నాననమాట. సో, ఎత్తుకున్నప్పుడు ఎలా ఉంటుందో అని. సో, ఇక్కడైతే ఎత్తుకున్నా. సో, చూడండి ఎంత నీట్‌గా బాగొచ్చింది కదండీ! సో, నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఫైనల్‌గా నేను చెప్పాను కదండీ! సో, ఫైనల్‌లో చెప్తానని. ఇదైతే రెడ్ దుప్పట్టా అనమాట. సో, నేను ఇదైతే బ్యాంగిల్ స్టోర్‌లోనే తెచ్చాననమాట. ఇది కొంచెం అంటే ఇలా వేస్తే సో, బావుంటుందేమో అనే ఉద్దేశ్యంతో ఇదైతే దుప్పట్టా అయితే తెచ్చాను. కొంచెం వేసి చూసాను. సో, చాలా బాగా అనిపించింది. సో, ఇదే ఇలాగే వేద్దాము అని ఫిక్స్ అయ్యాననమాట. అండ్ చాలా బాగా కనిపిస్తుంది కదండీ! సో, అలా దుప్పట్టా వేయగానే. హ్యాండ్స్‌ని కొంచెం ఇలా సెట్ చేసి దుప్పట్టా వేయగానే నాకు కొంచెం అంటే బొమ్మలాగా వెల్కమ్ బొమ్మలాగే అనిపించిందనమాట. అంటే అమ్మవారికి ద్వారపాలకుల్లాగా అంటే ఆ టైపే అనిపించింది నాకైతే. అండ్ ఒక లైట్ అయితే ఉన్నిందనమాట ఇంట్లో. సో, ఆ లైట్‌నైతే జస్ట్ ఆడ పెడుతున్నా. సో, ఈ లుక్ అయితే ఇలా హ్యాండ్స్‌లో ఇలా లైట్ గానీ, లేదంటే అమ్మవారికి ఇలా విసింగర్‌తో ఇట్లా వీస్తున్నట్లు, లేదంటే తాంబూలం గానీ ఏదో ఒకటి పెట్టొచ్చనే ఉద్దేశంతో సో, నేనైతే ఇక్కడైతే ఫస్ట్ ఒక చిన్న లైట్ అయితే ఉన్నింది. సో, దాన్నైతే పెట్టాననమాట. అండ్ ఇక్కడ ముసుగు గూడా వేశాను. సో, ముసుగు వేసినప్పుడు ఎలా కనిపిస్తుందో అనేది. సో, ఎలా వేసినా గూడా సో, చాలా అందంగా కనిపిస్తుండే నాకైతే అలాగే చూస్తూ ఉండాలనిపించింది. అండ్ ఇక్కడి నుంచి మా పిన్ని అయితే చెప్తుందనమాట. సో, చాలా బాగా రెడీ చేశావని. సో, ఇక్కడైతే చూడండి. సో, చాలా బాగుంది అని చెప్తుండే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మనలో కూడా ఇంత టాలెంట్ ఉందా అనేసి. సో, మా పిన్ని చెప్పగానే చాలా హ్యాపీ అయిపోయిందనమాట. అందుకే మా పిన్నికైతే థ్యాంక్ యూ అని చెప్తున్నాను. అండ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఎవరైనా మనం అనుకునే విధానంలో ఉంటుందనమాట. సో, నాకైతే వెల్కమ్ బొమ్మలాగే నాకనిపించింది. మా పిన్ని అయితే అమ్మవారిలాగా కనిపిస్తుంది అని చెప్పారు. సో, మీరే చెప్పండి వెల్కమ్ బొమ్మలాగా కనిపిస్తుందో, లేదంటే అమ్మవారిలాగా కనిపిస్తుందో? ఇక్కడైతే దుపట్టా తీసేటప్పుడు ముక్కు పుడకైతే పడిపోయిందనమాట. సో, ఎక్కడ పడిపోయిందో తెలియలేదు. అండ్ వెతికి చూసాను చిక్కలేదనమాట. సో, ఓవరాల్‌గా లుక్ అయితే ఇలా ఉన్నింది. సో, శారీ కూడా మంచిగా సెట్ అయింది. జ్యువెలరీస్ కూడా నా దగ్గర ఉన్నింది వేశాను. సో, మంచిగా సెట్ అయింది అనిపించింది. అండ్ అలాగే చూస్తూ ఉన్నాననమాట నేనైతే. అండ్ చాలా బాగా నచ్చింది నాకైతే. అంటే ఇలాంటిదే ఇంకోటి కూడా రెడీ చేయాలనమాట. అదైతే రేపు రెడీ చేస్తాను. అండ్ సో, ఒక్కసారి అద్దంలో అయితే చూపిస్తున్నాను. సో, ఎలా ఉందో అనేది. అండ్ చాలా బాగా కనిపిస్తుంది కదండీ! సో, నాకైతే చాలా సాటిస్ఫాక్షన్‌గా అనిపించిందనమాట. అండ్ ఇక్కడైతే ఒక మంచిగా టేబుల్ అయితే సెట్ చేసి మంచి క్లాత్ అయితే వేసేసి సో, దాని మీదైతే పెట్టాననమాట బొమ్మనైతే. అండ్ నెక్స్ట్ ఇంకో బొమ్మను గూడా రెడీ చేసి రేపైతే సో, ఈ ప్లేస్‌లో అయితే పెట్టాలి. అండ్ పండగకి ఇంకా టైం ఉంది కాబట్టి మీలో గూడా ఎవరైనా ఇలా వెల్కమ్ బొమ్మ చేసుకోవాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.